హాయ్ నేను సతీష్. ఈ రెండు ప్రోమోల అనాలిసిస్ ఈ వీడియోలో చెప్పుకుందాం. అట్లాగే మన పాయింట్ పెద్దయ్య జర్నలిస్ట్ సతీష్లో ఫుల్ రోస్టింగ్తో ఆయన స్టైల్లో పంచులతో అదరగొట్టేసే వీడియో అప్లోడ్ చేశారు కదా, చూసారా? చూడని వాళ్ళు చూడండి. అట్లాగే దీని తర్వాత లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఎప్పుడు మీరు ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఎదురు చూసే అప్డేట్స్ అవన్నీ కూడా కోడి ముందా గుడ్డు ముందా అంటూ గుడ్డు చుట్టూ గొడవలు అవుతున్నాయి. కాబట్టి ఒక అద్భుతమైన టాస్క్ అదిరిపోయింది. హౌస్ మేట్స్కి అయితే చుక్కలు కనబడ్డాయి. అవి ఏంటి అనేది అయితే ఒక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. సో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఒక లైక్ కొట్టేసేయండి. మరి కంటెస్టెంట్స్ మీద ఏ కంటెస్టెంట్ మీద ఈ నామినేషన్లప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగు అనేది ప్రాసెస్ అయితే వాళ్ళు పెడతారు కదా, మీకేమనిపించిందో ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. ఇంకా సంజన ఫస్ట్ సుమన్ శెట్టికి చేస్తూ ఉండేదంటే ఏమంటే ఆవిడది మొన్న ఒక టాస్క్ అయిన తర్వాత నేను ఏడుస్తూ ఉంటే ఈ వారం ఈ టికెట్ అవుట్లే అని మాదిరిగా అన్నారు. మీరు 8 మంది మేము ఉన్నామని అన్నారు కదా, నేను ఎంతవరకు సారీ అన్నా చెబుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే చేయలేదంటే అది వ్యాలిడ్ పాయింట్. ఆవిడ బాగా హర్ట్ అయ్యింది, ఫీల్ అయింది, 2 విషయాల్లో ఫీల్ అయింది. అదొకటి భరణి ఏమో ఫిట్గా మీరు టాస్క్ నెక్స్ట్ పాక్కుంటూ వెళ్ళేదానికి చేయలేరనే ఉద్దేశంతో ఆవిడనే అని చెప్పడంతో అప్పుడు ఎమ్మెన్యేలు చెప్పిన తర్వాత కన్విన్స్ అయింది. ఆ పాయింట్లో ఆవిడ బాగా హర్ట్ అయింది. ఇతడు ఈ మాట అన్నదంతో హర్ట్ అయింది. అయితే ఇంకో లాజిక్ కూడా మంచిగా చెప్పింది, వ్యాలిడ్ పాయింటే చెప్పింది ఇక్కడ లైవ్లో ఆవిడ సంజన. నేను శ్రీజ నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది, ఏ చెప్పినా సరే అడ్డం తిరుగుతుంది, నేను ఎడ్డమంటే కాదు తెడ్డమంటుంది కనుక ఆవిడనే చేయాలి. కాకపోతే నాకు కృతజ్ఞత ఉంది, ఆవిడ వల్ల నేను కెప్టెన్ అయ్యాను, ఆవిడ ఆడడానికి నిరూపించుకోవడానికి నేను ఛాన్స్ కూడా ఇచ్చాను కదా, నేను వేరే వాళ్ళని కూడా చూజ్ చేసుకోవచ్చు. సో 50-50 ఛాన్స్ ఉంది. ఆ కృతజ్ఞత వల్ల ఆవిడని వారం చేయట్లేదు. మీరు అందరూ అనుకోవచ్చు ఖచ్చితంగా ఈవిడిని శ్రీజన్ చేస్తుందని. కానీ ఆవిడ మెచ్యూరిటీగా ఆలోచించి చేసుంటే అరే ఈవిడిని కెప్టెన్ చేసింది ఆవిడ కదా ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే ఇతని విషయంలో మరి వ్యాలిడ్ పాయింట్. అయితే ఇక్కడ ఈ నామినేషన్ లైవ్ ప్రాసెస్లో సుమన్ శెట్టి వర్సెస్ ఈవిడ కొద్ది కంటెంట్ అయితే క్రియేట్ అయ్యింది. వారమంతా జరిగిన ఇష్యూస్ మీద కంటే ఈ స్పాట్లోకి వచ్చాక కాస్త ఫన్నీగా కాస్త హడావిడైతే అయ్యింది. ఆవిడేమో అరచకుండా అంటుంది, ఆయనేమో వచ్చిన తర్వాత పూసేయండి అని చెప్పి కాస్త ఓపిక తరాయండి అని ఇది కొద్దిగా డ్రామా అయితే అక్కడ వచ్చింది. అడిగి రెండోది ఏంటంటే ప్రియ సుమన్కి చెప్తాడు కదా, ఇంప్రెస్ చేస్తే ఇస్తామన్నారు, నేను ఇంప్రెస్ చేస్తా రావాలా అనే దాని గురించి. మీరు వారర్స్ కనుక రావాలంటే మరి ఆవిడైతే ఏమీ చేయకుండా దోశ ఇచ్చినందుకు గొడవ అయ్యిందంటే అయితే మెయిన్ ఏంటంటే లైవ్లో కూడా ఆయన అన్ని పదాల్లో కొన్ని మాటలు ఏంటంటే మీ మాటలు చాలా హార్ష్గా ఉన్నాయి వదిలేస్తున్నారు అని. ఇది వాస్తవం. ఇప్పుడు వాస్తవానికి ప్రియ ఏమి చేయకుండా దోశ ఇచ్చిందంటే అది పెద్ద ప్రపంచం ఎంత అని చెప్పుకోవాలి. ఎందుకంటే పళ్ళు మిగిలిపోతే ఈ పళ్ళుతో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు, పాలు వేసుకుని తినాలా, పెరుగులు వేసుకుని తినాలా, లేకపోతే ఇంకెలా తినాలి, ఇలాగే ప్లాన్లు చేస్తున్న ఆమె ఏమీ చేయకుండానే దోశ ఇచ్చిందంటే నిజంగా అబ్బో చాలా పెద్ద విషయం, మామూలు విషయం కదా. మరి ఎందుకు ఇచ్చింది? ఆయన గత వారం సుత్తి ఇచ్చి నామినేట్ కాకుండా సేవ్ చేసినందుకు ఇప్పుడు దోశ ఇచ్చిందా ఏంటి? ఎనీవే అక్కడైతే సుమన్ చెప్పినట్టుగా ఆ మాటలు అయితే చాలా హార్ష్గా వచ్చేస్తే అవన్నీ పక్కన పెడితే నిన్న కూడా చూసాం ఆరెంజెస్ దగ్గర కళ్ళు కనబడట్లేదా అనింది. పైగా ఆవిడ లైట్స్ వెయ్యక ముందే 8:30 గంటల సమయంలో అందరూ పడుకున్నప్పుడే ఏం పేరు ఆవిడ సంజన తీసుకెళ్ళి ఆరెంజెస్ దాసిస్తే 9:15 పాటేసి లైట్లు వేసి నిద్రలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 10:30కి స్నానం కని వెళ్ళొచ్చి బాత్రూమ్ నుంచి వచ్చాక అరే ఇప్పుడే నేను ఎక్కడ చూశానండి, అప్పుడు 2 గంటలు అయింది ఆవిడ లేపేసి, ఇప్పుడు ఎట్లా చూసింది? కానీ ఇదంతా నేను ఇప్పుడే చూసి ఇప్పుడు కూడా ఉండేవని లెక్క. అక్కడ తనూజ్ అని భరణిని ఉద్దేశించి మెయిన్ వాళ్ళని టార్గెట్ కళ్ళు కనబడట్లేదా, పెద్ద మాట కదా, అట్లా అనకూడదు కదా అనేసి తర్వాత మళ్ళీ రకరకాల కవర్ డ్రైవ్లు ఆ తనుజ కూడా మండి ఏంటి మాట కాస్త చూసుకొని ఆలోచించుకొని అనాలి కదా, కళ్ళు కనబడట్లేదు అంటే మరి మేము కూడా ట్రై చేస్తాం కదా అని లెక్క. సో దానికోసం మళ్ళీ చేస్తామంటే ఇప్పుడు ఎలాంటివి చూసేటప్పుడు ఈ మాట విసిరేయడం, ఇప్పుడు సుమన్ శెట్టి కావచ్చు తనుజ విషయంలో మనం నిన్న చూసాం, ఇట్లా ఈ మాట వదిలేయడం వల్ల ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే అరే బిగ్ బాస్ ఎన్నాళ్ళు మేము భరించాలి, అది అర్జెంటుగా నువ్వేం చేస్తావంటే ఈ వానర్లను కేనర్లు చేసి క్లీనర్లను వానర్లు చేసి అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు పెట్టేస్తే ఒక్కసారి ఆట మారుతుంది. వీళ్ళ బాధలన్నీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఒక వారం కాదు 2 వారాలు లేకుండా ఓన్లీ సాంబార్ రైస్ లేకపోతే రసం రైస్ మాత్రమే పంపించు. ఒకసారి వీళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగేస్తే అప్పుడు ఎఫెక్ట్స్ పెడతారు, అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే పనులన్నీ చేసుకుని వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. మీరు గమనిస్తే క్లియర్గా ఆ క్లీనర్స్ ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని పనులు చేసుకుని హాయిగా ఉంటుంటే వీళ్ళు పనులు చెప్పి పనులు జస్ట్ చూస్తూ తింటూ వీళ్ళేమో గొడవలు, వీళ్ళలో వీళ్ళు గొడవలు, వాళ్ళతో గొడవలు ఇట్లా ఉంది. సో అర్జెంటుగా అటు నుంచి ఇటు వాడల బళ్ళు వాడలు అయిపోతే కొత్త ఆట అయితే మొదలవుద్ది, కసి తిరుగుద్ది. అయితే ఈ కాన్సెప్ట్ మీద ఇది ఎట్లా ఉండబోతుంది, ఎన్ని వారాలు ఉంటుంది ఏంటి, బిగ్ బాస్ ఈ సీజన్ని ఈ వానర్లు క్లీనర్లు అనే మాదిరిగా ఎన్నాళ్ళు ఎట్లా నడిపిస్తారని మనకు నేను స్పెషల్ వీడియో అనలైజ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫ్యూజులు ఎగిరిపోయే గేమ్ ఆడబోతున్నాడు బిగ్ బాస్. దీనివల్ల ఎవరికి బాగా నష్టం, ఎవరికి బాగా మైలేజ్ వస్తుందని కూడా డెప్త్ అనాలిసిస్ ఆ వీడియోలో చేస్తా. ఆ వీడియో కావాలనుకున్నప్పుడు ఒక మెసేజ్ అయితే పెట్టండి, ఎంతమంది క్యూరియాసిటీతో ఉన్నారో చూసుకునేదానికి అంతే. అట్లాగే మరి
సుమన్ శెట్టి మనీష్ని డోర్ తీసుకుని వస్తున్నారు కదా, రీజన్ చెప్పాలని మనీష్ అంటే మేమంతా దొంగలు కాదు కదా బాబాయ్ అంటే, మళ్ళీ ఇప్పుడు లైవ్లో జస్ట్ వీడియో చేసే ముందు కూడా మనీష్ లైవ్లో బాధపడిపోతే చెప్తున్నాడు, బాబాయ్ బాబాయ్ అంటాడు, ఆయన నామినేట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి. అంటే వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఆ డోర్ రూల్స్ పాటించేటప్పుడు కానీ నిన్న రిలీజ్ అయ్యాడు చూసారా, నాకు ఇంకా రూల్స్ అక్కర్లా పాడు అక్కర్లా, నాకు ఇప్పుడు పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నా, సో రూల్స్ ఎవరు బ్రేక్ చేసుకుని ఏం చేసుకొని రూల్స్ పాటించాలి, రూల్స్ చెప్పండి అడగండి, కానీ అడిగే విధానం అంటే ఒకటి ఉంటుంది కదా, హార్ష్గా ఇంకా అంత ఈ అడ్డా అంత మాదిరిగా ఆ మాట తీరు వల్ల రూడ్ బిహేవియర్ వచ్చేస్తుంది, మాటలు హార్ష్గా రావడం వల్ల ఈ కంప్లైంట్ హౌస్ లోపల ఉంది, హౌస్ బయట ఆడియన్స్లోనూ కూడా ఉంది. నేను ఫస్ట్ డేనే చెప్పా కదా, మీకు ఎంతమందికి గుర్తుంది, తంబనేలు కూడా అదే పెట్టి ఒక మెసేజ్ పెట్టండి. ఏమని చెప్పా, ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టే, ఇక వాళ్ళకే సింపతి వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ఎవరైతే వానర్స్ ఉన్నారో వీళ్ళకే నెగిటివ్ వస్తుంది. అసలైన అగ్ని పరీక్ష దాటి వచ్చేస్తాం, మన హౌస్లో అడుగు పెట్టేస్తామని వాళ్ళు సంబరపడతా ఉన్నారు. బట్ అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు వానర్స్కి, ఒక సామాన్యుడికి పెత్తనం ఇస్తే, సామాన్యుడికి అధికారం ఇస్తే అహంకారంగా మారుతుందా, అలంకారంగా మార్చుకుంటాడా అని ఒక ప్రాస్తో కూడా నేను చెప్పిన. అది ఎంతమందికి గుర్తుందో చెప్పండి. సో ఖచ్చితంగా క్లియర్గా అదే వీళ్ళని టెస్ట్ చేయడానికి అధికారం ఇస్తే ఎట్లా చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, పవర్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఇప్పుడు ఇలా చూసాం మనం. ఇంకా రాము రాథోడ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసేటప్పుడు అసలు నీ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంది బ్రో, మేమైనా బానిసలు అనుకుంటున్నామా టెనెంట్స్ అంటే, మీకు ఏమైనా చాకరీ చేయడానికి వచ్చామనుకుంటున్నాం చెప్పే విధానం హార్ష్గా. ఇప్పుడు అదే కంప్లైంట్ చూడండి, ప్రియా విషయంలో అదే కంప్లైంట్ హౌస్మేట్స్ నుంచి టెనెంట్స్ నుంచి ప్రియా విషయంలో హార్ష్గా వస్తుందని సుమన్ శెట్టి చెప్పాడు. అట్లాగే ఇక్కడ మనీష్ మర్యాద కూడా సుమన్ శెట్టి అదే పాయింట్ చెప్పాడు, మాటలు కొద్దిగా హార్ష్గా వచ్చేస్తేనే రూల్స్ పాటిస్తాము ఓకే, బట్ ఏంది అది అని. అట్లాగే రామురాధుడు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇట్లాగే చెప్పాడు. ఇలాగే అందరి విషయంలో కూడా అదే ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి వాళ్ళు, లేకపోతే ఎట్లా అవుతుంది, బిస్కెట్ అవుతారు. నెక్స్ట్ వన్ ఇమాన్యుయల్ మనీష్కి, నాకు సార్ మందు ఒప్పుకునేది నా ముందు ఒప్పుకుంటా అంతే కదా. లాస్ట్కి రిలీజ్ అయ్యాడు, పశ్చాత్తపడి సారీ చెప్పాడు, బిగ్ మిస్టేక్ నా వైపు జరిగిపోయింది, హానెస్ట్గా మిస్టేక్ జరిగింది అని చెప్పుకొచ్చాడు. అదే ఇక్కడ చెప్పుంటే ఆట మారేది కదా, ఆయనకి అన్యాయం జరిగి ఉండేది కాదు కదా. పోనీ ఆట సంగతి పక్కన పెడితే ఆ రాంగ్ డెసిషన్ వల్ల తర్వాత మళ్ళీ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గానే అపాలజిస్ట్ చెప్పాడు. కానీ జరగాల్సిన నష్టం ఇమాన్యుయల్కి జరిగిపోయింది కదా, వ్యాలిడ్ పాయింట్. ఇక భరణి ప్రియాకి ఏం చెబుతున్నాడు, ఒక డాక్టర్గా అయినప్పుడు నా ప్రొఫెషన్ ఎందుకని చెబుతున్నప్పుడు, మరి ఇప్పుడు గుడ్డుతో 6గురిని చేస్తే ఆయన చెబుతున్న పాయింట్ ఏంటంటే, ఏదైనా తినేటప్పుడు ఇలా నోట్లో పెట్టి మళ్ళీ ఇలా పెట్టడం నాకు అది ఇబ్బందిగా ఉంది, చిరాకు ఉంది అంటే అది ఎవరికైనా చిరాకే. కాకపోతే మిగతా వాళ్ళందరూ చూసి ఉండరు, ఏదైనా చెబుతారు. మరి ఒక గుడ్డుతో అతనికి అంతమంది నామినేషన్ చేస్తూ అదే పాయింట్ తిప్పి కొడుతున్నప్పుడు అది వ్యాలిడ్ పాయింటే కదా. అందరికీ ఓసిడి ప్రాబ్లం ఉంటుంది, పైగా అది చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇతను వంట చేస్తూ ఉన్నాడు, వంట చేసేటప్పుడు అలా చేతులు పెట్టి చేసేటప్పుడు అసలే వాళ్ళు ప్రతి దానికి వంకలు పెడుతున్నారు. ఎన్ని వంకలు పెడుతున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఈ పాయింట్లో చెబుతా ఉంది, మీరు వండిన ఫుడ్ ఉడకలేదు, ఇసుక ఉంది, ఇవన్నీ. సో ఇంకా మన ఎవరు మాస్క్ మ్యాన్ అయితే రీతితో నేను ఎందుకు తినడం మానేశానని చెప్పి ఇంత లిస్ట్ చదివాడు ఆయన. ఏమంటే ఫస్ట్ డే అంట పప్పు ఉడకలేదంట, రెండో రోజు అంట పప్పు ఎక్కువ ఉడికిపోయింది, ఈ టైపులో మూడో రోజు ఏదో కూరగాయల కర్రీ ఏది పెట్టారు అది కూడా టేస్టీగా లేదు, చప్పగా ఉంది, నాలుగో రోజు ఉప్పు లేదు, ఆరో రోజు అది లేదు ఇది లేదు, ఒక పెద్ద లిస్టే చదువుతున్నాడు ఆయన. కానీ అక్కడైనా ఫెయిర్గా ట్రాన్స్పరెన్సీగా ఉన్న పాయింట్ ఏమైనా చెబుతున్నాడా అంటే అది లేదు. అతను ఎందుకు మానేశాడు, ఆ భరణి మీద తనూజ మీద అలిగి గొడవతో తినడం మానేశాడు. కానీ ఇక్కడేమో నేను ఎందుకు మానేశానో తెలుసా, 3 రోజుల తర్వాత తినడం మానేశాడంటే, ఎందుకంటే దీనికోసం అంట. ఫస్ట్ డే ఉప్పు ఎక్కువైందనంటే, రెండో రోజు పప్పు ఉడకలేదంట, మూడో రోజు కూరగాయల కర్రీ ఏదో చేస్తే అది టేస్టీగా లేదంట, నాలుగో రోజు బంగాళాదుంపల ఫ్రై ఎక్కువైపోయిందంట, ఐదో రోజు టమాటాలు తక్కువైపోయాయంట, తొక్కలో రీజన్లు అన్నీ చెప్పి ఇంత లిస్ట్ చదువుతూ ఉన్నాడు. ఉండేవాడికి తెలుస్తుంది. అందుకే ఏం ప్రేమే తనుజ కూడా వంట చేసి మాట్లాడే కంటే అక్కడికి వెళ్ళిపోవడం బెటర్ బాబు, బట్టలు ఉతుక్కోవడం బెటరు, ఆ ఫ్రస్ట్రేషన్ మీద బట్టలు ఉతుక్కుంటూ బాదుకుంటూ వాటి మీదనే తీర్చుకోవచ్చు అని లెక్క అక్కడికి పోయింది. సో తినేటప్పుడు చక్కగా తింటున్నారు, వంకలు లేకుండా బాగుందని కొన్ని సందర్భాల్లో కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసినా ఇవ్వలేదు, కనీసం నోరు కూడా విప్పలేదు. కానీ అది చెప్పకుండా, అసలు విషయం చెప్పకుండా నేను తిండి మానడానికి ఇది, నువ్వు తిండి మానడానికి శ్రీజ కెప్టెన్గా గెలిపించేసిందని హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఇవన్నీ పెట్టి, అట్లాగే ఇక్కడ కూడా ఆ అమ్మాయి మరి నోట్లో చేయబెట్టి టేస్ట్ అంటే ఆయనకి అది చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో మరి ఆ విషయంలో మై వ్యాలిడ్ పాయింట్. అట్లాగే డీమన్ ఆ బాండింగ్స్ రిలేషన్స్ బయట చూసుకుంటే తనూజ్ ఇక్కడ అంటుంది కదా, బాండింగ్స్ ఎందుకు వాడతావని చెప్పి నేను ప్రోమో వైజ్ మాట్లాడదాం. అయితే వాస్తవానికి మరి అగ్ని పరీక్షలో వీళ్ళు కూడా బాండింగ్స్ ఏర్పడ్డాయి కదా. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఈ కామనర్స్లో కూడా హౌస్లో అడిగి పెట్టగానే అరే ఒరే రారా పోరా బాల్యమిత్రుల్లాగా కలిసిపోయి రావే పోవే అసే ఉసా అనుకొని చాలా చేస్తున్నారు కదా. మరి ఇది బాండింగ్ కదా ఏంటిది?
రిలేషన్స్ ఉన్నాయి కదా. అయితే నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ హౌస్ తాలూకి నేచర్ ఏమో అది. అక్కడికి అడుగు పెట్టగానే ఒక కోణమే కనిపిస్తుంది, రెండో కోణం కనబడదేమో. మనది జస్ట్ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాం, బట్ అవతల వాళ్ళే గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారని ప్రతిసారి వస్తుందేమో. మరి వీళ్ళు కూడా ఫ్రెండు, మన టీము, మన ఓనర్సు, మన ఐక్యత వర్ధిల్లాలి అంటా ఉన్నారు కదా. ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి, అందులో మళ్ళీ గ్రూపుల్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అఫ్కోర్స్ బిగ్ బాస్ కూడా గత సీజన్ నుంచి లైసెన్స్ ఇచ్చాడు అనుకోండి, గ్రూప్ గేమ్ అనకూడదు, ఆ మాట అంటే నా తప్పు, ఆడితే తప్పు కాదు అని లెక్క. ఇక్కడ అన్నీ ఉండి మళ్ళీ ఇక్కడ ఈయన వాళ్ళలోనే బాండింగ్స్ రిలేషన్స్ అంటే మరి వీళ్ళదేంటి? వీళ్ళదే బాండింగ్స్ లేవా, రిలేషన్స్ లేవా? వీళ్ళంతా ఐక్యంగా ఆడుకోవట్లేదా? మరి వీళ్ళకంట వాళ్ళది ఎక్కువ బాండింగ్సా? నెక్స్ట్ వన్ ఇమాన్యుయల్ మాస్క్ అంటున్నాడు కదా. మరి గుండు అంకుల్ బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ ఏంటి? సో అక్కడ ఆయన ఏంటి, నేను ఎక్కడ మీకు రెడ్ ఫ్లవర్ అవ్వలేదంటే అయితే నిన్ను కూడా నేను గుండు అంకుల్ అనలేదు. మరి ఈయన ఫ్లిప్ అయితే కొట్టేస్తూ ఉంటాను, అందరూ చూసిందే కదా. మరి అట్లా అయితే వారం అంతా నేను ఆసక్తిగా చూసింది ఏంటంటే, మాస్క్ మీద మాట్లాడితే 100 మందికి సమాధానం చెప్తా, వీకెండ్ మాట్లాడతా, సండే మాట్లాడతా అంటే పోనీ ఏం పాయింట్లు, లాజిక్స్ ఎలా చెప్తారో, ఎలా మంచిగా బ్యాలెన్స్డ్గా ఉండి లాక్ చేస్తారు అవతల వాళ్ళు, లాజిక్తో కొడతారేమో ఎదురు చూస్తే హైలీ డిసప్పాయింట్ ఈ విషయంలో. ఇక్కడ వీళ్ళ లైవ్లో చాలా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆన్సర్లు ప్రశ్నల కంటే అరుపులే ఎక్కువైపోయినాయి. అన్నపూర్ణ స్టూడియో ఎగిరిపోయిందేమో అనే స్థాయిలో అరుపులతోనే డామినేషన్ చేద్దాం అనుకున్నారు తప్ప పాయింట్స్, లాజిక్స్ అయితే మిస్. ఇక ముందు ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే రామరాధుడు పవన్ కళ్యాణ్కి బ్యాటరీస్ కోసం వెళ్ళేటప్పుడు ముగ్గురు ఉండేటప్పుడు ఎందుకు ఇట్ట గుద్దుకుంటూ పోయావా అనేది పాయింట్, అది మెయిన్ అబ్జెక్షన్. పైగా నువ్వు చూసే విధానం కూడా ఎందుకో మరి నాకు ఆ వైబ్ సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఏంటో కానీ నాతో ఐ కాంటాక్ట్ లేదు, నేను అక్కడ ఉన్నానని కూడా గుర్తించలేదన్న మాదిరిగా కనీసం అట్లా అంటే దాని గురించి చెప్తున్నాడు ఆయన. ట్రోల్ అయిపోతామంట. ట్రోల్ ఎందుకు అయిపోతారు? నువ్వు భుజంతో గుద్దుకెళ్ళిపోయి ఇవన్నీ చెప్తేనా? పైగా నాతో కనీసం సింక్ అవ్వలేదు, మింగిల్ అవ్వలేదు అంటే అది పెద్ద మ్యాటర్ కదా, పిచ్చ రైడ్ తీసుకుంటారు. కానీ ట్రోల్ దేనికోసం అంటే ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఫస్ట్ వీక్లోనే అంత వైబ్ ఉండదురా, నాతో మింగిల్ అవ్వలేదులే, నువ్వు అక్కడ నేను అక్కడ, మనం కూర్చొని మాట్లాడుకో, ఆడియన్స్గా దాన్ని పెద్ద మ్యాటర్గా తీసుకోరు. కానీ ట్రోల్ అయిపోతావని చెబుతా ఉన్నాడు కదా, ఈ రీజన్స్తో నామినేట్ చేస్తావని. ట్రోల్ ఎందుకు అయిపోతారంటే వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి. మనం బయట నుండేటప్పుడు చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ గురించి నాకు చాలా ఇష్టం, ఒక ప్యాషన్తో వచ్చాను, ఎలాగైనా గెలవాలి, ఆ సీరియస్నెస్ అంతా బయట చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇతను ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు అని చూసి అప్పుడు మీరు చేసే యాక్టివిటీస్ని బేస్ చేసుకుని, ఆ బిహేవియర్ని బేస్ చేసుకుని అప్పుడు ట్రోల్ అవుతారు. అయితే ఇక్కడ ఇంకోటి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చినట్టుగా ఆ విషయంతో ఆ మాటతో చెప్తే ట్రోల్ అయిపోతామంటే మరి ఇతనేమో అంతకంటే అద్భుతమైన భరణికి నామినేట్ చేసినప్పుడు అద్భుతమైన పాయింట్స్ ఏమైనా ఎరగొట్టేశాడా? ఏమీ లేదు కదా. మిగిలిన వాళ్ళందరూ డైరెక్ట్గా భరణి గారు ఎగ్ గురించి అని చెబుతూనే వచ్చినా ఇతను ఎగ్ కాదు, ఎగ్ గురించి కాదండి, గుడ్డు గురించి అనే మాదిరిగా చెప్పుకొచ్చాడు. ఆ గుడ్డు చుట్టూ తిరిగిన పంచాయతీనా అందులో మీరు ట్రస్ట్ కోల్పోయిన అదే పాయింట్ చెప్పుకొచ్చాడు. మరి కొత్తగా ఏం చెప్పారు? డైరెక్టే చెప్పొచ్చు కదా, నా నామినేషన్ కూడా ఎగ్గే అనే. కాదు అంటూ నడిదిప్పిడిది మళ్ళీ అక్కడికే వచ్చాడు కదా. సో బెటరే కదా. పైగా రామురాధుడు చెప్పేటప్పుడు నువ్వు ఇట్లా అనడం వల్ల అయ్యిందంటే, అయ్యో బై మిస్టేక్ అయ్యి ఉంటుంది బ్రదర్, నేను చూసుకోలేదు, ఏదేదో నా వల్ల హర్ట్ అయ్యావు కనుక సారీ అని ఒకటి చెప్పేసి ఉంటే బాగుంటుంది. అది ఇప్పటికీ చెప్పకుండా నా భుజం స్ట్రాంగ్గా ఉండడం వల్ల నీకు ఇలాగ అనేటప్పుడు తగిలి ఉంటుంది, అది నా తప్పు కాదు, నా భుజం తప్పు, నువ్వు వీక్గా ఉండడం నీ తప్పు అని మాదిరిగా అడిదిప్పిడిదిప్పు చెబుతాడు తప్ప బేసిక్గా నీ వల్ల నేను హర్ట్ అయ్యాను అన్నప్పుడు అవునా నాకైతే గమనించలేదు, ఎనీవే సారీ ఒక్క మాట, అది కదా చెప్పాలి. అది చెప్పకుండా మళ్ళీ భుజం స్ట్రాంగ్, నీ భుజం వీక్, నేను చూడలేదు, నువ్వు ట్రోల్ అయిపోతావు, ఈ సోది రీజన్లన్నీ చెప్తున్నాడు ఆయన. నెక్స్ట్ వన్ రామురాధుడు నామినేషన్లో ఆయనకి ఏం పేరు, మాస్క్ మ్యాన్కి నేను వెళ్ళిపోతా వీళ్ళ మధ్య ఉండలేను అని అంటే అది వ్యాలిడ్ పాయింట్. రీతు చౌదరి కూడా చెబుతా ఉంది, వెళ్ళిపోతానంటే అది గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ అంటే అది ఎవరైనా అదే మాట అంటారు. పట్టుమని 10 రోజులు కాకముందే ఫస్ట్ సీజన్లో ఆయన నోటెంబడి ఆ మాట వచ్చింది. అది కూడా ఒకసారి కాదు, కనీసం ఇంతవరకు ఈ 8-9 రోజుల్లో ఒక 6 టైమ్స్ వచ్చి ఉంటుంది. పర్టికులర్గా నేను కన్ఫెషన్ రూమ్లో మనకి ఎపిసోడ్లో చూపించింది చాలా తక్కువ, చాలా ఎక్కువసేపు నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, డోర్లు తీసేయండి, గేట్లు తీసేయండి, తినను, నేను వెళ్ళిపోయిన వరకు తినడానికి ఆయనే చెప్తుండే కదా. శ్రీజ వచ్చి అడిగినా, భరణి వచ్చి అడిగినా నేను ఇంట్లో ఉండను, తినను, ఎన్ని రోజులైనా నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాక తింటాను అంటున్నాడు కదా. మరి అదేంటి, గివప్ ఇచ్చినట్టే కదా. సో అది రాంగే కదా. అక్కడ ఆ విషయంలో ఎంతమంది అయినా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు ఆ పాయింట్. కానీ ఈయన ఏంటంటే ఫ్లిప్పులు కొట్టేస్తూ ఉంటుంది, ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అనిపిస్తుంది. మరి మర్చిపోతాడు ఒత్తిడిలో ఏమో కానీ. సో ఇంకా నా ఫ్యామిలీని కాపాడాలి, మాకు ఆస్తమా మా మదర్కి ఉందని చెప్తా ఉన్నాడు. అయితే మొన్న డైలాగ్ వల్ల ఇతనికి ఆ భయం వచ్చేసినట్టు ఉంది, ముగ్గురు ఆడవాళ్ళు అన్నా కదా అని లెక్క.
దానివల్ల ఎక్కువగా ఆలోచించి సరే అవన్నీ సహజం పార్ట్ ఆఫ్ గేమ్‌లో ఏదో 1, 2 అటు ఇటు అవుతా ఉంటాయి. అవన్నీ వదిలేసి ఎక్కడిదక్కడ వదిలేసి ఓకే. ఈరోజు నాకు నా వల్ల ఆడియన్స్‌కి వచ్చిన కంటెంట్ ఏంటి? ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? ఎట్లా నాకు కనెక్టింగ్ పాయింట్ ఏమైనా దొరికిందా? ఈ రోజుతో ఇది క్లోజ్. మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్‌గా ఆట మొదలుపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఆ చిన్న చిన్న విషయాలకి అంత హర్ట్ అయిపోయి ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇంకోటేంటంటే రీతు చౌదరి ఏమంటది వానర్స్ మధ్యలో మోస్ట్ ఇష్యూస్ మీ వల్ల అంటే ఆవిడ వల్ల ఎక్కడొచ్చాయి? ఆవిడ ఓకే హౌస్‌లోకి వస్తుంది. ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుంది. వాళ్ళు కూడా అన్నారు నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇక్కడే తింటున్నావు అంటే ఈరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా రీతు చౌదరికి ప్లస్ పాయింట్ ఖచ్చితంగా. ఎందుకంటే మీరు గొడవలు పెట్టుకుని నా వల్ల అంటారేంటి? అది తప్పది. అక్కడ మనీష్ మర్యాద అదే డైలాగ్ వేసాడు, ఇక్కడ ఇతను ఇదే మాట చెప్పాడు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని తిట్టుకుంటూ అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఆరుగురు రకాలుగా ఉన్నారు వాళ్ళు. సో ఈ మీద బ్లేమ్ ఎట్లా చేస్తారు? ఆ అమ్మాయి నాకు ఆకలేస్తే ఒక ముద్ద పెట్టండి అని అడుగుతాను, మీ ఫుడ్ అంతా తినేయాలనేది ఫుడ్ దొంగలాగా నన్ను ఏదో ట్రీట్ చేయకండి అని లెక్క. ఆ అమ్మాయి ఇప్పటికీ చూసాను నాకు ఫుడ్డీని నాకు చూస్తే ఆగాలని తినాలనిపిస్తే ఆకలని లెక్క. సో అది ఎమోషనల్గా ఆర్గానిక్. ఎందుకంటే దానికోసం వస్తే ఇదేంద్ర నాకు లేనిపోయిన ఎందులైన మాదిరిగా. సో ఆవిడ హర్ట్ అవ్వడంలో తప్పలేదు. ఖచ్చితంగా సానుభూతి అయితే వర్కౌట్ అవుతుంది. ఆవిడకి ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు, ఓట్లు పడతాయి. అయితే ఇక్కడ 6 రకాలు అన్నా కదా. ఇప్పుడు దమ్ము శ్రీజ నేను అరవడానికే వచ్చా, ఛాన్స్ వస్తే కరుస్తా అనే మాదిరిగా ఆవిడుంది. ఈ ప్రియ మొత్తం నేనే ఈ షో అంతా నడిపిస్తున్నా, ఈ ప్రాపర్టీ హౌస్ అంతా నాదే, నేనే మిమ్మల్ని పోషిస్తున్నా, ఈ పండుగ చేసుకుంటా, దోశ ఇచ్చావు ఎంజాయ్ చేయండి, ఫుల్ ఎంజాయ్. ఏదో సినిమాలో బ్రహ్మానందం ₹1 అంత ఇచ్చి పండగ చేసుకోరంటే ఏ పండగ చేసుకోరా, ఏ పండగ చేసుకుని వాళ్ళే అడుగుతారు కదా. అలాగా ఈవిడ యాటిట్యూడ్ చూస్తే పళ్ళు మిగిలిపోతే ఎలా ఎన్ని రకాలుగా దాన్ని వండుకొని తినాలి, ఎట్లా చేసుకోవాలి ఇట్లా తప్ప. అందుకే ఆ ఫుడ్ రేషన్లోకి స్టాకిస్ట్గా మనీష్ మర్యాద వస్తానని కెప్టెన్ చెప్పిన ఆయన నాకు పని లేదు, నేను ఇనిషియేటివ్గా ఏదో ఒకటి తీసుకుంటానని చెప్పిన వద్దు, మా అడ్డాలోకి మీరు రావద్దు, ఫుడ్ అంతా మా అండర్లోనే ఉండాలి, మా కంట్రోల్లోనే ఉండాలి, నేనే ఇక్కడ పోషకరాలే, నేను పోషిస్తాను, నేను పెట్టింది తినండి, పండగ చేసుకోండి, అనుభవించి రాజు అని అడుగుండన్న మాదిరిగా ఆ యాటిట్యూడ్ ఆవిడది ఉంది. ఇక హరీష్ అంటారా, ఆయన చెప్పిందే రైటు, ఆయన చెప్పిందే వినాలి, ఎవరు చెప్పింది ఆయన వినడు, ఎవరు చెప్పింది అని సరే రాంగు తప్పు అంతే. ఇంకా అట్లా. ఇక ఇంకోటంటే ఇక ఫుడ్ విషయంలో కూడా చూసాం, వంకలు చెబుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, కాంట్రిబ్యూట్ ఇచ్చే షేరింగ్ అయితే తక్కువ. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో ఈ వారం రోజుల్లో చెప్పుకోతగ్గిందంటే అందరితో నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటా. ఆయనే కదా వార్నింగ్ ఇచ్చాడు డీమన్ కళ్యాణ్ అతను గారే, బాబు నువ్వు టంగ్ స్లిప్ అవుతాను చూసుకొని. మరి టంగ్ స్లిప్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు రామురాధుడు చెప్పినట్టుగా నేను హర్ట్ అయ్యాను, హార్ష్గా మాట్లాడేస్తాను, కొద్దిగా చూసుకో, ఆలోచించుకో. అది కూడా వార్నింగ్. ఎవరిని అడిగొచ్చావు? అడిగే విధానం అన్న రూల్ ఉంది కదన్న, కొద్దిగా చూసుకొని రావాలి కదన్న, అడగలేదన్న, ఎలాగంటే బాగుండు కదా. అటగా ఎందుకు వచ్చావు, ఎవరిని అడిగి వచ్చావు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సుమన్ శెట్టి కావచ్చు, రామురాధుడు కావచ్చు, మాటలు కూడా హార్ష్గా ఉంటున్నాయి. నా ఇష్టం నేను చేస్తా, మీరు హార్ష్గా ఉండొచ్చని మళ్ళీ ఆయన నోటితో చెబుతున్నాడు సంజన విషయంలో చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ. సో వీళ్ళు ఎట్టా ఉన్నారు, ఒక డీమన్ పవన్ వీళ్ళలో కొద్దిగా సెన్సిబుల్గా ఉన్నాడు, మిగతా అందరూ ఒకే లెక్క, ఒకే తీరు, ఒకే దారి. మనీష్ మర్యాద ఆయన ఏంటంటే అయితే ఆలోచన ఫస్ట్లో డామినేటింగ్ నేను లీడర్ అని మాదిరిగా కొద్దిగా ఇనిషియేట్ తీసుకుని అన్నింటిలో తల దూర్చేస్తే తల వాచిపోయినట్టుగా వాళ్ళు వాయించేస్తున్నారు ఎవరు, శ్రీజ అండ్ ప్రియ. ఇంకా బాబోయ్ మన డామినేషన్ జలదు, వీళ్ళు మనకంటే పెద్ద డామినేషన్ బ్యాచ్ ఇది, నోరుతోనే బతికేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ మనం నోట్లో నోరు పెట్టేకంటే కామ్గా మూసుకొని మూల కూర్చొని బెటర్ మాత్రం ఆయన డౌన్ అయిపోయి తగ్గిపోయాడు. ఇంకా వెళ్తాం మన వల్ల కాదులే, ఒకరు జెండు బాంబు ఒకరు శాస్త్రి బాంబు బాబాయ్ అని ఆయనకి పడగొట్టి పక్కకి తప్పుకునే పరిస్థితి వచ్చింది. నాకు ప్రశాంతంగా ఉండాలి, ఈ లొల్లు నిలబడలేనని మాదిరిగా. సో అసలు నాకు తెలియక అడుగుతా, వీళ్ళకి విడగొట్టే ఛాన్స్, వీళ్ళలో వీళ్ళు గొడవలు పెట్టే ఛాన్స్ ఇంకొకరికి ఇస్తారా వీళ్ళు? ఆ ప్రియా కానీ శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ మనీష్ కానీ మాలో మాకు గొడవలు పెట్టేదానికి వేరే ఎవరో రావాలని కోరుకుంటారా? వాళ్ళలో కావాల్సినంత ఉంది కదా ఫైర్ మిస్ఫైర్ అవ్వడానికి. వాళ్ళలో వాళ్ళకి పాయింట్లు ఎత్తుక్కొని అరుపులతో అదరగొట్టేసి అయిన దానికి కాని దానికి కెప్టెన్ చెప్పినా ఎవరు చెప్పినా మేము వినాం, మేము ఇంతే లెక్క. వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తారని తినడానికి అనుకో. అమాయకంగా మళ్ళీ రీతు చౌదరి గొడవలు పెట్టేసింది, భరణే వచ్చి బ్రేక్ చేసేసాడు. భరణే ముక్కలు ఆయన ఎంతసేపు మన మాడిపోయిన మసాలా దోశ తింటూ బిగ్ బాస్ సాంబార్ నుంచి కొద్దిగా రసం ఇచ్చిన బాగున్ను, ఇంకొక ఉలవచారు ఇచ్చిన బాగున్ను, పప్పుచారు ఇచ్చిన బాగున్ను, నేను పప్పుచారు వచ్చిందని కూడా అమ్మయ్య ఆయన బాధలు ఆయన ఉంటే ఆయన ముక్కలు చేసేసాడు. మా ఉమ్మడి కాపురాన్ని చెల్చి చెండాడేసాడు ఆయన మీద ఈవిడ మీద. ఇది బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. లేదు నిజంగా భరణి కానీ రీతు చౌదరి కానీ వాళ్ళ మధ్య గొడవలు పెట్టేశారనిపించిన ఒక మెసేజ్ పెట్టండి, లేదు వాళ్ళే గొడవలు పడుతున్నారన్న సరే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఇక్కడ మంచి డైలాగే వేసింది ఆవిడ. రీతు చౌదరి పర్ఫెక్ట్ పంచ్ కొట్టింది. ఏంటమ్మా నువ్వు సింపతి కార్డు విక్టింగ్ కార్డు ప్లే చేయొద్దని హరీష్ అంటే, ఓహో మీరు అన్నం తినకపోవడం కూడా సింపతి కార్డా విక్టింగ్ కార్డు కరెక్టే కదా అంటే ఆయన కూడా అందుకే మానేస్తున్నాడు. ఆడియన్స్తో అయ్యో పాపం 3 రోజుల నుంచి తినట్లేదని సింపతి రావాలా, అందుకోసమే కరెక్ట్గా టైమింగ్ చూసి పెట్టింది ఆవిడ పాయింట్ అయితే. అట్లాగే ప్రియ
ఇంకో పాయింట్ అంటే అన్న హ్యూమనిటీ మీకే కాదన్న మాకు కూడా ఉంటుందన్న అని చెబుతా ఉంది కదా. నిజమే, మనం చూస్తూ ఉన్నాం హ్యూమనిటీ. ఆయనేమో మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికంటే నేను బుక్ అయిపోయిన అంటున్నాడు కదా, గుడ్ టాపిక్లో అంటుంది. ప్రియా హ్యూమనిటీ గురించి మాట్లాడింది, మాకు కూడా ఉందని. నిజమే, రోజు కనబడుతుంది హ్యూమనిటీ. పళ్ళు ఇస్తే ఒక పండు ఇస్తే 10 సార్లు నేనే పోషకరాలే, నేనే మీకు ఇస్తున్నాను, నేనే ఇచ్చేస్తున్నాను, నా చేతుల నుంచి పండు కాదు కదా, పండు తొక్క కూడా వెళ్ళకూడదు. చాలా అద్భుతమైన హ్యూమనిటీ అయితే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంది. సో రీతు చౌదరి ఊరికి ఫ్లోరాకి పక్కోడు బట్టలు ముట్టన అన్నప్పుడు ఎందుకు తెచ్చి పడేసో వ్యాలిడ్ పాయింట్ కదా, డస్ట్బిన్లో వేసేయడం అనేది. సో ఇవి అలాగే ఏమది జర్నలిస్ట్ సతీష్లో పాయింట్ పెద్ద వీడియో మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ కోడి ముందా గుడ్డు ముందా ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేసేసేయండి.